ఇంతకుముందు వీడియోలో చెప్పాను, శ్రీకాకుళంలో చూడండి, అనపర్తి సంఘటన చూడండి, రాజమండ్రిలో జరిగిన తెలుగుదేశం వాళ్ళు చేసిన గొడవ చూడండి, అదే బీజేపీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి దగ్గర తెలుగుదేశం వాళ్ళు చేసిన గొడవ చూడండి. సరే, అవన్నీ మళ్ళీ కలిసారా లేదా అని సెకండరీ. కలిసిన విషయం హైలైట్ అవ్వలేదు, గొడవ చేసిన విషయం మాత్రం హైలైట్ అవుతుంది. అంటే ఎందుకు ఈ సమస్య అంటే, ఇక్కడ ఒకటి మెయిన్, ఇక్కడ 3 పార్టీల మధ్య ఒక సఖ్యత అంటే పైన నాయకుల స్థాయిలో కలిసిపోయారు కానీ కింద కేడర్ స్థాయిలో కలవడం లేదు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఏ పార్టీ వాడైనా కానివ్వండి, పొత్తులో ఉన్నప్పుడు సాధారణంగా ఎమ్మెల్యే అభ్యర్థి అంటే పొత్తులో మామూలుగా చెప్తున్నా, ఒక ఎమ్మెల్యే అభ్యర్థి పోటీ చేస్తున్నప్పుడు ఒక గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో ఎవరు బలమైన వాళ్ళు అనేది చూసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు, బ్రతిమలాడుకుంటారు, మాకు చెయ్యండి, మాతో కలిసి రండి, మేము గెలిచాక మీకు ఏం కావాలన్నా మేము చేసి పెడతామని అడుగుతారు. అదే పొత్తు ధర్మంలో ఉన్నప్పుడు ఈ మిత్రపక్షాలకు సంబంధించిన గ్రామస్థాయి నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళతో కూర్చోవాలి, మాట్లాడాలి. అది గ్రౌండ్ లెవెల్లో జరగడం లేదు. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ జరగడం లేదు. ఇంకోటి ఏంటంటే, ఎందుకు బీజేపీ జనసేన వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదంటే, గతంలో తెలుగుదేశంతో పొత్తు వదిలిపోయిన తర్వాత జనసేన వాళ్ళని తెలుగుదేశం నాయకులు అనేక కేసులు పెట్టి జైల్లో పెట్టించిన సంఘటనలు ఉన్నాయి. 2014 నుంచి 18 వరకు, అంటే ఎందుకు 18 తర్వాత పొత్తు లేదు కాబట్టి, పోయింది కాబట్టి ఆ పొత్తు కాలాన్ని చూసుకుందాం. ఎందుకు ఇక్కడ ఈ బీజేపీ జనసేన కార్యకర్తలు ఎందుకు తెలుగుదేశంతో కలవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు అంటే, గెలిచాక వదిలేస్తారు. నేను స్వయంగా విన్నాను, చూశాను. 2014లో పవన్ కళ్యాణ్ బీజేపీ వలన తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. కానీ తెలుగుదేశం వాళ్ళు ఏమన్నారు, ఆ గాడిగుడి పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎవరికి కలిసి వచ్చిందా, మా పవన్ కళ్యాణ్ వాళ్ళు మేమేం గెలవలేదు అని నేరుగా డైరెక్ట్గానే చెప్పారు తెలుగుదేశం వాళ్ళు. బీజేపీకి ఏం బలం ఉంది, బీజేపీ వాళ్ళు మేము అక్కడ లాభపడ్డాం అంటూ బీజేపీని అన్నారు. అలాగే ఏదైనా ఒక పథకం లేదా ఒక పని కోసం, అంటే ఒక రేషన్ కార్డు, ఇప్పుడు బీజేపీ జనసేన వీళ్ళని నమ్ముకుని కూడా కొంతమంది కార్యకర్తలు ఉంటారు, ప్రజలు ఉంటారు, అందులో పేదవాళ్ళు కూడా ఉంటారు. సో వీళ్ళకు కూడా పనులు చేసి పెట్టవలసిన బాధ్యత బీజేపీ జనసేన నాయకులకి కార్యకర్తలకు ఉంటుంది. ఒక రేషన్ కార్డు కానీ, ఒక లోన్ కానీ, ఒక ఇళ్ల స్థలం కానీ, ఆఖరి కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ బీజేపీ పరిస్థితి మరింత అధ్వానం ఏంటంటే, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అని 2 ఉంటాయి. ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకి 2 లక్షలు ఇస్తారు. దాన్ని చంద్రన్న బీమా అని పేరు మార్చేశారు. సరే, ఇదంతా జరిగింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా బీజేపీ జనసేన వాళ్ళకి అందకుండా చేశారు, ఆపారు. ఇది 2010 నుంచి 18 వరకు ఆ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు. అధికారులను గట్టిగా అడిగితే తెలుగుదేశం వాళ్ళు అడిగితే తప్ప ఇంకెవరు అడిగినా ఏ పని చెయ్యొద్దు అని మాకు ఖచ్చితమైన ఆదేశాలు ఉన్నాయండి అని చెప్పిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు కూడా గెలిచిన తరువాత మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. గెలిచేంత వరకే చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ మనల్ని వాడుకుంటారు, గెలిచిన తర్వాత మనల్ని పక్కన పెట్టేస్తారు, మనకు వాల్యూ ఇవ్వరు, మనకి ఏ పని అవ్వనివ్వరు, గట్టిగా మాట్లాడితే మా వల్ల మీకు 4 సీట్లు వచ్చే తప్ప మీ వల్ల మాకు ఒరిగింది ఏమీ లేదని అంటారు, మనకి ఏ పనులు అవ్వనివ్వరు, మనల్ని నమ్ముకుని ఉన్న వాళ్ళకి మనం ఏమీ చెయ్యలేము అనే ఒక బలమైనగా వాళ్ళ మనసుల్లో నాటుకుపోయింది. ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి, కలవాలి అనుకున్నప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థి లేదా ఎంపీ అభ్యర్థి ఉంటారో గ్రామాల వారీగా 2 వైపుల నుంచి ఈ 3 పార్టీలు, ఒక గ్రామంలోనూ 3 పార్టీ నాయకుల్ని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ మధ్యలో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించి, అంటే గ్రామాలు అంటే సాధారణంగా వ్యక్తిగత గొడవలు కూడా ఉంటాయి, వీళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళ సమస్యను పరిష్కరించి, బాబు 2014 గొడవ వదిలేయండి, అప్పుడు మీకు చేయలేదు, ఓకే నిజమే, అప్పుడు గొడవ వదిలేయండి,
ఇప్పుడు గెలిచిన తర్వాత మాత్రం ఇది ఖచ్చితంగా మీకు మీ ద్వారా కూడా మిమ్మల్ని నమ్ముకుని ఉన్న వాళ్ళకి పనులు అవుతాయి, మీ మాటకు కూడా అధికారులు విలువనిస్తారు, ఆ బాధ్యత నాది అని ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయాలి. ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసే పని అయితే గ్రౌండ్ లెవెల్లో కానీ కార్యకర్తలు, నాయకులు, అభ్యర్థులు, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల స్థాయిలో కానీ ఎక్కడ జరగడం లేదు. పైగా ఇప్పటికి కూడా స్టిల్ బీజేపీ వల్ల మాకేం ఒరిగేది లేదు, పవన్ కళ్యాణ్ వల్ల మాకు ఒరిగేది లేదంటూనే తెలుగుదేశం వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్తున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా వేదికగా చూస్తే మనకు అన్నీ తెలిసిపోతాయి. ఆ ఫేస్బుక్, ట్విట్టర్ వీటిలో చూస్తే మనకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఇదేమీ జరగకుండా కూటమి పెట్టేసుకున్నాం కాబట్టి గెలిచేస్తాము అనుకుంటే అది మీ పిచ్చి, మీ భ్రమ. ఇందులో ఫస్ట్ స్టెప్ తీసుకోవాల్సింది మాత్రం తెలుగుదేశమే. ఎందుకంటే బలమైన పక్షం తెలుగుదేశం ఈ కూటమిలో. సో ఇక్కడ ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తుంది తెలుగుదేశమే. ఒకవేళ గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబు నాయుడు గారు, అఫ్కోర్స్ ఆ తర్వాత అయ్యేది లోకేష్ గారు. కాబట్టి తెలుగుదేశం ఇనిషియేటివ్ తీసుకోవాలి. అది తెలుగుదేశం ఇనిషియేటివ్ తీసుకోవడం లేదు, మిగతా పార్టీలు కలవడం లేదు. సో ఓట్లు 100% ట్రాన్స్ఫర్ అవుతాయని మాత్రం అనుకోకండి. కూటమి, ఎన్డీఏ కూటమి ఈ కూటమి ఏది బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి ఏదైతుందో మీకు చెప్తున్నా 100% ఓట్లు ట్రాన్స్ఫర్ అయిపోతాయి అనుకోకండి. ఎందుకంటే ఇది రాజకీయం, చాలా చోట్ల ఇది చాలామందికి జీవితం. ఎందుకంటే ముఖ్యంగా ఒక నాయకుడు ఉన్నాడంటే ఒక పార్టీలో అతను నమ్ముకుని చాలామంది ఉంటారు. అతనికి పని అవ్వలేదనుకోండి, అతని మాట వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా అతను వదిలేస్తారు. సో క్యాడర్ని కాపాడుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళకి వదిలేవా, మనం పట్టించుకోవద్దు, అవతల పక్షాన్ని కొట్టేయండి అని చెప్పి అటువైపు వెళ్ళిపోతారు. ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఇవన్నీ మీకు తెలియవా అంటే తెలుసు, కానీ పట్టించుకోరు. మరి ఇలాంటి సందర్భంలో కూటమి విజయ అవకాశాలు ఎంతవరకు ఉంటాయి అంటే సరే మీరే ఆలోచించుకోండి. అక్కడ వైసీపీ మాత్రం చాలా ప్రచారంలో అయితే మాత్రం వైసీపీ ఖచ్చితంగా ఈ కూటమి కన్నా వైసీపీ అయితే ప్రచారంలో ముందుంది. ఇక్కడ మీరు కింది స్థాయిలోనే సమస్యలు ఇంకా పరిష్కరించుకోలేదు. గుర్తుపెట్టుకోండి, నాయకుడు ఒకడే ఉంటాడు కానీ కార్యకర్తలు వేలల్లో ఉంటారు. సో ఇద్దరు నాయకులు కలిసిపోతే ఏది జరిగిపోదు. వేలల్లో ఉన్న కార్యకర్తలు కలిస్తే మాత్రమే రిజల్ట్ అనేది బాగుంటుంది. మరి ఏం చేస్తారో చూద్దాం.